చిలుకూరు ఆలయ ప్రాంగణంలోనే వెలసిన ప్రసిద్ధ దేవుడు నికటస్థ మహేశ్వరుడు. సుందరేశ్వరునిగా పూజలు అందుకుంటున్న స్వామి ఇక్కడ రావి వటవృక్షం కింద వెలిసాడని చెబుతారు. చిలుకూరు ఆలయ ప్రాంగణంలో వెలిసిన ప్రసిద్ధ దేవుడిగా ఇక్కడున్న నికటస్థ మహేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ రావి వృక్ష మహిమ తెలియని పామరుడొకరు వృక్షాన్ని నరకబోయి దృష్టిని కోల్పోయాడట. తిరిగి నికటస్థ మహేశ్వరుని అభిషేక జలంతోనే అతనికి చూపొచ్చిందని చెబుతారు. ఇక్కడున్న వటవృక్షానికి శివలింగానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని చెప్తారు. పూర్వం ఒకప్పుడు ఓ మహనీయుడు అనేక సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడే ముక్తి పొందిన అనంతరం ఈ రావి వృక్షం పెరిగి పెద్దదైందని చెప్తారు. ఈ రావి వృక్షం పాదుననే శివలింగం రూపంలో పరమశివుడు వెలిశాడని చెప్తారు. ఇక్కడున్న శివుణ్ణి సుందరేశ్వరునిగా భక్తులు కొలుస్తారు. ఈ క్షేత్ర దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. తండ్రి వెంకటేశ్వర రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే కరుణామయుడు చిలుకూరి శ్రీ బాలాజీ స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.